హమాలీ ఛార్జీలు 2 కోట్లు ఏదో తినేశారని చెప్పారు. ఓకే, మరి ఏమన్నా వాళ్ళు ఏమన్నా మీకు 2 కోట్లు తిన్నట్టు ఏమైనా ఆధారాలు చూపించారా? చెప్పండి. ఆధారాలు అయితే ఏలేనా, జస్ట్ ఆరోపణ అంతే. ఆరోపణతోనే అయిపోద్దా? కాదు, వాళ్ళు మేడం అడగమని చెప్పండి. 8 నెలలుగా వెంపర్లాడుతూ డీసీఎంఎస్లో ఏమైనా దొరకద్దని చెప్పేసి భూతత్వం పెట్టి ఎతుకుతుంది కదా, ఇంకా చూపించవచ్చు కదా. ఎవరు అవినీతి పడడం తెలిసిపోద్ది కదా. త్వరలో కూడా రేపు ఎల్లుండో స్పెషల్ బులెటిన్ ఒకటి రిలీజ్ చేస్తా ఎల్లుండి. దాంట్లో ఎంతవరకు ఈ నియోజకవర్గం అవినీతికి పాల్పడుతుంది మొత్తం చెప్తాం. పెయిడ్ ఆర్టిస్టులుగా వస్తూ ఉన్నారు పాపం కొంతమంది. ఏంటంటే చలపతిరావుని తిట్టొస్తే మీకు ఒక ఇరిగేషన్ వర్క్ ఇస్తా, నువ్వు పోయి మీరు ముందు తిట్టేసి వస్తే, నిన్న మీకు తెలుసో తెలీదో, నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్ ఇందాక మా పిల్లకాయలు చూపిస్తుంటే చూసా. అది ఒక ఎంటెక్ ఒక ఎగ్జామ్ లాగా ఒక్కొక్కరు రాస్తే మార్కులు ఇప్పుడు దిస్తున్నారంట. ఎవరికి ఎన్ని మార్కులు వస్తే ఆయన వర్కులు అంట. సో దానికోసం ఎంపర్లాడుతూ వచ్చారు నిన్న పాపం. ఒక ఆయన అయితే పాపం తెలుగుదేశంలో ఎప్పుడో పాపం ప్రతిపక్షంలో ఉంటే ఇబ్బంది పడతా ఉండి పాపం అతను అక్కడి నుంచి ఇక్కడికి రావాలన్నా కూడా రాలేడు. అంత పాపము అలుపు ఎక్కువ వ్యక్తి. ఆయన కూడా వచ్చి నేను మాట్లాడేటికి వచ్చి ఏంటంటే, నాకు ఇరిగేషన్ వర్క్లో రేపు నువ్వు కానీ లేకపోతే నువ్వు కానీ మాట్లాడబోతే నీకు ఇరిగేషన్ వర్క్ ఇచ్చే పరిస్థితే లేదు, నువ్వు ఆడిపోయి మాట్లాడేసి రమ్మంటే వచ్చాను స్వామి, అంతకన్నా నాదేం లేదు. నేను మాట్లాడేది ఏముంది, సంక్షేమం అభివృద్ధి మా భలే చేసామని చెప్తాను, అందుకని నేనేం చెప్తాను అని చెప్తున్నారు. సంక్షేమం అభివృద్ధి కూడా దేనికైనా రెడీ, సిద్ధమైతే దేనికైనా సిద్ధమే. ఊరినే వచ్చి వాడు కూడా డిఫాల్టరు, ఒకడు వచ్చేసి వాడు మాట్లాడాల్సిన అవసరం లేదు, ఒకడు వచ్చి రౌడీ షేటరు, వాడు వచ్చేసి ఇప్పుడు కూడా వాడు ప్రతి ఒక్కటి చిన్న ఆయన ఆస్తి పెట్టి కుదవబెట్టున్నాడు. ఎండిఓ ఆఫీసులో దొంగతనంగా ఈరోజు పెట్టిన కేసు ఎందుకనే అప్పుడే వదిలేసుకున్నాను అధికారం. ఎండిఓ ఆఫీసులో దొంగతనంగా వాడు ఈ ఎక్విప్మెంట్ కూడా దొంగతనం చేసి ఎత్తుకెళ్ళిపోయినాడు వాడు. సరే సీసీ ఫుటేజ్లు కూడా ఆ రోజు ఉండేవి, ఇప్పుడైతే లేదు. ఎందుకులో ఒక ఎంపీటీసీగా బతుకుతా ఉన్నాడు, ఏదో చెప్పుకో బతుకుతా వదిలేస్తుంది వాస్తవం. అది మాత్రం వాడు రౌడీ షీటర్గా ఉన్నాడు. ఇప్పుడు కూడా వాడి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదంటే నిత్యం వాడు ప్యాకెట్ ఆడించుకొని బతికించాలా, లేదంటే బ్రాంచ్ షాపు లేదంటే రెంట్ కావాలంటే ఆడ తిరుగుతూ ఉంటాడు, లేదంటే నాకు మేడం ఏదైనా వర్క్ ఇస్తే బతుకుతానమ్మా, లేకపోతే ఆత్మహత్య చేసుకోవాల్సిన శరణం అంటుంటాడు. వాడి గురించి మాట్లాడాల్సిన అవసరం లే. వాడి గురించి చెప్పేవాళ్ళు త్వరలో బుద్ధి చెప్తారు. వాడి గురించి వాడిప్పుడు కూడా చిన్న ఆస్తి కూడా కుదవబెట్టినాడు, అది కూడా ఆక్షన్కి వచ్చింది. వాడు కోళ్ళు అమ్మేస్తాడని చెప్తున్నారు, ఆ ఊరోళ్ళు వచ్చినారు. ఇప్పుడు కోళ్ళు దొరికినా అమ్మేస్తాడే వాడి దెబ్బకి మా బైకులు బతకడం లేదు. కార్లు బైకులు కుదవబెట్టుకోవడానికి అడ్డగా ఈ మధ్య ఎలాపాలెం తయారైందంటే ఎక్కడెక్కడ కార్లు కూడా తీసుకొచ్చి కుదవబెట్టేస్తున్నాయి. వీడితో చాలా ఇబ్బందికరంగా ఉందా, వీడు అన్ని రకాల మోసగాడిగా తయారైందని చెప్తున్నాడు. వారి గురించి అంతకన్నా మాట్లాడబడలే. ఎల్లుండి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, ఎందుకు వచ్చి ప్రెస్ మీట్లు పెడుతున్నారు అనేది కూడా సైడ్ ట్రాక్ పట్టేయడం కోసం, ఏదంటే రైతుల కోసం ఎవరైతే మాట్లాడుతూ ఉన్నాం, రైతులకి గిట్టుబాటు ధర కోసం మంచి ధర్నా చేపట్టాం. ఈ యొక్క కోర్ నియోజకవర్గంలో డెల్టా ప్రాంతంలో ధర్నా ద్వారా ఈ యొక్క కూటమి ప్రభుత్వం కళ్ళు తెరద్దామని మాట్లాడినటువంటి వాస్తవం. దాన్ని సైడ్ పట్టడం మేడం గారికి ఆనందం కలిగించడం కోసం మాట్లాడే మాటలు తప్పితే ఏదైనా మీ పాత్రికేయ సోదరులు ఒకసారి మీరు ఆలోచన, ఏదైనా సబ్జెక్ట్ గురించి మాట్లాడే మగవాడు ఎవడన్నా ఉన్నాడా ఈ కోర్ నియోజకవర్గంలో చలపతిరావుతో ఎదుర్కొనే మగవాడు ఎవడన్నా వచ్చి నిలబడితే నేను దానికైనా సిద్ధంగా ఉండాలి. అంతేగాని అబద్ధాలు చెప్పుకుంటూ ఇప్పటికే అబద్ధాలు చెప్పేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని చేస్తామంటే అబద్ధాల ప్రచారాలతో అబద్ధాల ప్రెస్ మీట్లు పెట్టుకుంటా ఎన్ని రోజులు బతుకుతారా ఈ విధంగా? నిజాయితీగా బతకండి, నిబద్ధతతో నిజాయితీతో బతకండి. ఏదైనా ఉంటే ఆధారాలు తీసుకోరండి దేనికైనా సరే. నేను నా పార్టీ పోయిన 10 నెలలు అయితే ఈ 10 నెలలు వెంపర్లాడుతున్నారు, ఎతకండి, ఎతికి పెట్టండి. అంతేగాని ఎవడో వచ్చినట్టు కొజ్జాలాగా తలదించుకునేదిరా, తల ఎత్తుకొని మాట్లాడరా, నా కొడగా తల ఎత్తుకొని మాట్లాడి ఏమిరా చలపతిరావు రే రారా చూసుకుందామని మాట్లాడరు, తల ఎత్తుకుని మాట్లాడరా, కొజ్జాలాగా తల దించుకొని మాట్లాడొద్దు. ఏదైనా వాస్తవాలుంటే ఎవడో రాసిన స్క్రిప్ట్ ఏందిరా, ఎవడో పెట్టిన బిడ్డకి నువ్వేంద్రా ముద్దు పెట్టేది? నువ్వు వచ్చేసి ఎంక్వైరీ చేసుకొని హమాలీ ఛార్జీ చలపతిరావు ఇంత తిన్నాడు కేసు పెట్టించి ఒక రిమాండ్లో వేయించడమా, క్రిమినల్ కేసు పెట్టడమా? హమాలీ ఛార్జీ ₹1 కానీ మేము కానీ తినున్న దేనికైనా సరే మా పిల్లకాయలు ఈరోజు తీసుకొచ్చేసి దానికి సంబంధించిన కాగితాలు కూడా మీరు సమర్పించడం జరిగింది. ఏ రోజైనా ఇంతవరకు డీసీఎంఎస్ ద్వారా హమాలీ ఛార్జ్ ఇవ్వడం ఇంతవరకు జరగల. ఏదైనా జరిగితే డిఎం సివిల్ సప్లైస్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఆ రోజు కలెక్టర్ గారిని కలిసి డిఎం సివిల్ సప్లైస్కి ట్రాన్స్ఫర్ చేస్తాం సార్, మాకైతే అవకతవకలు ఉంటాయి, మా దగ్గర వచ్చేసి ఏదైనా సరే ట్రాన్స్పోర్ట్ ఇవ్వాలన్నా ఏదైనా ఇవ్వాలంటే రైతులకి డిఎం సివిల్ సప్లైస్ కాబట్టి వాళ్ళ దగ్గర అకౌంట్లు ఉంటాయి, ప్రతి రైతు అకౌంట్ ఉంటుంది కాబట్టి వాళ్ళ దగ్గర ట్రాన్స్ఫర్ చేయడం చెప్పింది. ఎవడో ఒకటి బీడీ తాగేవాడు వచ్చేదో తప్పుడు లెక్కలిస్తే మాట్లాడితే ఎవరు దానికి భయపడేవాడు ఎవడు లేడు. రేపు అక్కడ జరిగేటువంటి రైతు ధర్నాలు కూడా వాస్తవాలు బయట పెడతాం. సొసైటీ అడ్డం పెట్టుకుని 1 ఎకరా ఉన్నాడు, వాడట 50 ఎకరాలు సంపాదించుకున్నాడు. చలపతిరావుని అడ్డం పెట్టుకుని ఆ రోజు వచ్చేసి నీకు సొసైటీలో ఉండేసి సొసైటీ ద్వారా స్ట్రక్చర్లు కొట్టుకొని ₹4 సంపాదించుకున్నప్పుడు కూడా ఈ రోజు వచ్చే చలపతిరావు చెప్తున్నా. చలపతిరావు గురించి మీరు ఏదైనా సరే మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ప్రభుత్వం మీ చేతిలో ఉంది, ఎందుకు మీరు చేయలేకపోతున్నారు?
ఎందుకు పని మాలిన రౌడీ షీటర్లు ఒకడు ఆదివారం పోయి సంతకం పెట్టాల్సిన రౌడీ షీటర్ని తీసుకొచ్చి ఆడు కూర్చోబెట్టి మాట్లాడిస్తున్నారు. రౌడీ షీట్ మోయించాలి ఏంటో ట్రై చేస్తున్నారు. రన్నింగ్లో 3 కేసులు ఉన్నాయి. హైకోర్టును ఆశ్రయిస్తాం. ఇవన్నీ భయపడేవాళ్ళం కాదు. ఒక రౌడీ షీటర్ని గురించి పెట్టి మీరు మాట్లాడిస్తారా? అదేమనంటే ఎల్లాయిపాళెంలో విపిఆర్ ఫౌండేషన్ తరఫున 2 వర్కలు చేశాం, నీకు ఒక వర్క్ ఇవ్వాలంటే నువ్వు పోయి ఈరోజు మాట్లాడాల్సిందే. ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వ్యక్తి నీకు నాయన రేపు 7 లక్షల రూపాయలు డబ్బులు ఇస్తాం, నువ్వు పోయి ఈరోజు చలపతిరావును మాట్లాడితే మేడం తృప్తి పడుతుంది. తద్వారా నువ్వు మాట్లాడితేనే నీకు 7 లక్షలు. రేపు విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఎన్ని వర్కలు జరిగినాయి, ఎన్ని ఫ్రీగా జరిగినాయి, ఎంత మందికి ఈ రోజు జోబీలు నడుతున్నాయి, ఇన్ఛార్జీల జోబీలు ఏ విధంగా 7 కోట్లు పోతుందో ప్రతి ఒక్కరికి క్షుణ్ణంగా ఏ వర్క్ ఎక్కడ జరిగింది, ఏది విపిఆర్ ఫౌండేషన్ దగ్గర ఫ్రీగా చేశారా, ఏ వర్క్ ఫ్రీగా చేశారో చూపించాల్సిన పరిస్థితి ఈ రోజు ఎవరైతే చెప్తా ఉన్నారో మేమంతా విపిఆర్ దాని మీద ఫ్రీగా చేయిస్తా ఉన్నారో ఒకసారి కళ్ళు తెరవండి. తెలుగుదేశం ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలరా, ఇవన్నీ చేసుకుని ఇన్ఛార్జి జోబులో పోతా ఉన్నాయి నాయన. నిన్న మొన్నటి దాకా ఫ్రీ 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 అన్నది ఇంట్లో కూర్చొని రికార్డులు చేయించుకొని రేపు ఇల్లు కూడా పేమెంట్లు జరిగిన పరిస్థితి ఏర్పడ్డది. ఈ పేమెంట్లు మీకు కావాలంటే చలపతిరావుని అటాక్ చేయండి, చలపతిరావుని కొట్టండి, చలపతిరావు మీద మీరు ప్రెస్ మీట్లు పెట్టండి. పెడితేనే మీకు పేమెంట్లు అని చెప్పి ఇన్ఛార్జీలకి హోమ్ జారీ చేసి బయట ఇన్ఛార్జీలను పెట్టి పెత్తనం వెళ్తున్నటువంటి నియోజకవర్గం ఏదైనా ఉంది ఈ రాష్ట్రంలో అంటే అది కోర్ నియోజకవర్గం. అంతేగాని ఎవడో ఎదవా పనికి మాలినట్టు ఎదవా పనికి మాలిన ముండా వచ్చి మాట్లాడితే భయపడే పరిస్థితి కాదు. ఎక్కడి నుంచో మొత్తం తీసుకొచ్చి జల్లిడ పట్టి నేనైతే ఫ్రెష్ మీట్కి రాను, నేను మాట్లాడనమ్మా, నా వల్ల కాదు నా వల్ల కాదు నా వల్ల కాదు అంటుంటే మీరు మాట్లాడితేనే మీకు వర్క్, మీరు తిడితేనే మీకు పదవులు, మీరేమైనా మాట్లాడితేనే మీకు క్యాష్, లేదంటే మీకు కవర్లు, మీకు పదవులు కావాలన్నా ఇంకేదైనా కావాలన్నా ప్రెస్ మీట్లో ఒక మగాడు ఉన్నాడు ఈ కోవూరు నియోజకవర్గంలో, వాడిని ఎదుర్కొని నా దగ్గరికి రండి మీకు ఏం కావాలన్నా ఇస్తాననే పరిస్థితికి ఈరోజు కోవూరు శాసనసభ్యురాలు దిగజారిపోయారు. మరి ఏమైనా ఉంటే నా మీద ఏమైనా పోరాటం, నా మీద ఏమైనా అవినీతి ఉంటే ప్రభుత్వం మీ చేతిలో ఉంది, సిగ్గులేదని అడుగుతున్నా. ఈ ప్రభుత్వం వాళ్ళు ఏదైనా ఊరుకునే పెట్టేసి చలపతిరావు ఏముంది చలపతిరావు దగ్గర? పాత్రికేయులు మీరు కూడా ఒకసారి అడగాల. మేము అడుగుతున్నామన్నా వాళ్ళు చెప్పడం లేదు కాదు. నిన్న 2 కోట్ల దానికి ఏది ఆధారాలు? నేను ఈరోజు ఆధారాలతో మా వాళ్ళు చూపించారు. కాబట్టి డిసిఎంఎస్ ఆఫీస్ ఇక్కడ ఉంది, కోతవేటు దగ్గరలో ఉంది. డిసిఎంఎస్ ఆఫీస్కి ఎంత కమిషన్ వచ్చింది, ఎంత అమాలిసికి కట్టాలి, ఎంత గోతాలకు కట్టాలి, ఎంత వచ్చి అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ శాలరీస్ ఎంత పక్కగా ప్రతి ఒక్కటి ఉంది. డిసిఎంఎస్లో ట్రాక్లో పెట్టింది చలపతిరావు. గతంలో ఎంతో మంది అగ్రనాయకులు అగ్రకులస్తులు వచ్చేసి ఎంతో మంది చైర్మన్గా చేసిన ఆస్తులు అమ్ముకున్నారు. కానీ చలపతిరావు ఒక ఆస్తి అమ్మకుండా డిసిఎంఎస్కి నిలకడగా డిసిఎంఎస్కి లాభాల బాటలో తీసుకొచ్చి ఈ డిసిఎంఎస్ ఈ రాష్ట్రంలో నెల్లూరులో డీసీఎంఎస్ ఉంది, ఆ విధంగా చూసి నేర్చుకోండి అని కూడా సీఎం చేత ప్రశంసలు పొందినటువంటి డీసీఎంఎస్ చైర్మన్ గా వీరు చలపతిరావు ఉన్నాడు. డీసీఎంఎస్ ద్వారా సంపాదించిన సంపాదన 70 లక్షలు కూడా విరాళాలుగా ఇచ్చాం. ఆ రోజు ఇక్కడ తుఫాన్ వస్తే స్కూల్ కాంపౌండ్ వాళ్ళు కావాలంటే 25 లక్షలు ఇచ్చా. కలెక్టర్ గారు అడిగి పెద్ద హాస్పిటల్కి పెయింట్లు వేసుకోవాలంటే 20 లక్షలు ఇచ్చా. కోవిడ్ వచ్చినప్పుడు 10 లక్షలు ఇచ్చా. మరి ఇక్కడ కంప్యూటర్లో మునిగిపోయినట్టు 5 లక్షలు ఇచ్చా. ఏదైనా కానీ చిత్తశుద్ధితో పనిచేసినా కానీ మీలాగా మీ యొక్క వెనకున్నటువంటి ఇన్ఛార్జీలాగా మీ పని మాలినటువంటి రౌడీ షీటర్లాగా వాళ్ళకి సంబంధించిన ప్యాకెట్ ఆడిచ్చేవాళ్ళలాగా సాయంకాలం అయితే బ్రాందీ షాపుల దగ్గర వచ్చేసి బిల్ షాపులు అమ్మించేటట్టు దాకా పొద్దుపోతే గ్రావులు తోలుకొని ఇసుక తోలిచ్చేవాళ్ళు కాక నేనేం చేయటం లే, నిజాయితీగా నిబద్ధతో ఉన్నా. ఇంకా సిగ్గు దించుకో తల ఉంచుకోవాలా. నిన్న వాడు కిందకి గుద్దలో పెట్టుకొని చదువుతున్నా అటు కాదురా బేటా, పైకెత్తి చదువురా, పైకెత్తురా. చలపతిరా పైకెత్తి మాట్లాడతాడు రా, కింద దిగి మాట్లాడు, పైకెత్తి మాట్లాడుతాడు. పైకెత్తి మాట్లాడితే నీ యొక్క దమ్ము ధైర్యం నువ్వేందో తెలుస్తుంది. అంతేగాని ఎవడో స్క్రిప్ట్ ఇస్తే నువ్వేంద్రా చదివేది బేటా, ఎవడో స్క్రిప్ట్ ఇచ్చే కదరా. ఇప్పటికి నేను దిగేసి ఏ రోజైతే గవర్నమెంట్ ఫామ్ అయిన 4వ తేదీ రిజైన్ చేశాడు పారేసా, ఆ రోజు నుంచి ఎంపర్లు ఆడుతున్నారు. ఎతకండి నిన్నటికి మొన్నటికి వచ్చేసి బియ్యం సస్పెండ్ కాల. బియ్యం గారు మీరు అడ్డంగా ఉండరు, మాకు చలపతిరావు గురించి మేము పూర్తిగా ఎంక్వైరీ చేయాలంటే అమ్మ అని చెప్పేసి విడవలూరు నుంచి ఒకడు, కొడవలూరు నుంచి ఒకడు, ఇందుకూరు పేట నుంచి ఒకటి పోయి అమ్మ వాడిని తొలగిస్తేనే మనం నేరుగా పోయి ఎత్తుకోవచ్చమ్మా అని చెప్పారు. వాడిని తొలగొచ్చారు. నేరుగా పోయి ఎత్తుక్కోండి, ఏమన్నా దొరికితే అప్పుడు మీరు కేసులు పెట్టండి, క్రిమినల్ కేసులు పెట్టండి, రకరకాలు ఉంటాయి. అంతేగాని ఊరకనే వచ్చి మొన్న పెట్టాడు నిన్న కిండలు చేస్తున్నాడు అసెంబ్లీ. వాస్తవమే, మేము చెప్పింది వాస్తవం, మంచిదే కదా. నేను ఏమైనా తప్పు మాట్లాడానా? ఓ పారిశ్రామికవేత్త అందరూ దొరుకుతారా? ఒకరికైతే దొరికారు పారిశ్రామికవేత్తలు, అందరూ దొరకలేరు కదా. నియోజకవర్గం అంతా పారిశ్రామికవేత్తలు చేస్తాంటే సంతోషమయ్యా. సూపర్ 6 పోయినా కానీ పారిశ్రామికులుగా చేస్తానంటారు, అంతకన్నా సంతోషం. మన పారిశ్రామిక హబ్ అవుద్ది. గౌరవ శాసనసభ్యులు గారు మంచి మాట మాట్లాడారు, అది కూడా తప్ప, ప్రశంసించడం కూడా తప్ప. మరి పాత్రికేయ సోదరులు మీరు కూడా వస్తున్నారు, ఇంటా ఉన్నారు. ఎవరు ప్రశంసిస్తున్నారు, ఎవరు విమర్శిస్తున్నారు, ఎక్కడ ఏం జరుగుతుందో, ఎవరిని తిట్టిస్తున్నారు కూడా ఒకసారి ఆలోచించండి. ఈ రోజుతో ఏది కాదు, అధికారాలు శాశ్వతం కాదు. జగన్మోహన్ రెడ్డి
చూపిస్తా అన్నాడు. కొడవలూరు మండలం డిఫరెంట్గా చూపించబోతా నేను. ఇది అంతకి పదంతలుగా ఉంటుంది. మాట్లాడుకొని ఈరోజు ఉన్నారు కదా అని చెప్పేసి ఎగరేసుకొని మాట్లాడుకుంటున్నారు. ఒకసారి ఆలోచన వెనక్కి తిరిగి మాట్లాడండి. అధికారాలు మాకు కూడా వస్తాయి. వచ్చినప్పుడు మేము కూడా చూపిస్తాం. ఆయన చాలా సినిమా ఉంటుంది, అది రివర్స్ సినిమా అంటే ఎట్టుంటుంది, 3D సినిమా కూడా చూపిస్తా. అంతేగాని ఈ భయాలకి భయపడేవాడు కాదు. వాళ్ళ లాస్ట్కి సుఫారీలు కూడా మాట్లాడుతున్నారంట. వాడు అసలు అడ్డం తీసేసుకుంటే పోతున్నాయి. ఓకేనే రెడీ, దేనికైనా రెడీ. మీకు దమ్ము ధైర్యం ఉంటే నాకు ఎదురుగా వచ్చే ఏ మొగడైనా ప్రెస్ మీట్ పెట్టండి, ఎవడైనా ప్రెస్ మీట్ పెట్టండి, నేను సిద్ధంగా ఉండా. నీ కోర్ నియోజకవర్గ అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారా? సిద్ధం. సంక్షేమమా? సిద్ధం. దొంగ బిల్లులా? సిద్ధం. దేనికి సిద్ధం? మళ్ళీ చేసేటప్పుడు బిల్లు చేసుకుంటారు, మా కార్యకర్తలు చేసుకుంటారు, మా నాయకులు చేసుకుంటారు. చెప్పండి. చేసేదేమో ట్రస్ట్ అని చెప్పడం, బిల్లు ఏమో చేసుకొని ఇన్ఛార్జీలు జోబులో పోతా ఉంది, కొన్ని కోట్లు పోతా ఉన్నాయి. ఇప్పుడైనా కార్యకర్తలు తెలుగుదేశం వాళ్ళు ఆయన పాప నాయకులు చెప్తా ఇంకా తెలిసినట్లేదు. మేడం గారు ట్రస్ట్ ద్వారా చేస్తూ ఉన్నదయ్యా, ప్రమాణం చేస్తున్నది. ఏ ఒక్క పని, ఏ ఊర్లో జరిగిన పని కూడా వదలలేదు నాయన. ప్రతి ఒక్కటి టెండర్ల ద్వారా, ప్రక్రియ ద్వారా అగ్రిమెంట్లు అయిపోయినాయి, చెక్ మేనేజ్మెంట్ అయిపోయింది, పేమెంట్లకి రెడీ అయినాయి. ఆ పేమెంట్లు కూడా 3 పేర్లు పడతా ఉన్నాయి. ఆ పేమెంట్లు కూడా ఎవరి మీద పడేది కూడా త్వరగా చెప్తాను. ఏ పేమెంట్ ఎవరు మాట్లాడితే వాళ్ళకి పాస్ మార్కులు ఇస్తూ ఎవరికి ఎంత అమౌంట్ ఇవ్వాలని కూడా జరుగుతూ ఉంది నాయన. దీని గురించి ఎవరు ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఒక్క రైతు గురించి ఈ యొక్క కూటమి ప్రభుత్వం రైతుల పట్ల వ్యవహరిస్తున్న తీరును బట్టి ఒక ధర్నా చేద్దామంటే ఒళ్ళంతా పాము జర్రిలు తేళ్లు పాలినట్టున్నాయి. ఏం రైతులు ఆదుకుంటే తప్పే ఉందమ్మా. మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అజెండాతో ముందుకు వస్తున్నాం. రైతులకి గిట్టుబాటు ధర ఇవ్వండి, రైతులను ఆదుకోండి, రైతులకు పెట్టుబడి ఇస్తామని ఎగ్గొట్టారు, ఇన్పుట్ సబ్సిడీ ఎగ్గొట్టారు, గతంలో బీమా కడుతున్నాం ఎగ్గొట్టారు. ఈ రోజు మేము ప్రతి ఒక్కటి చేసాం, గతంలో చెప్పుకోవడానికి మేము ముందుకు వస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వం నిందనేయటం తప్పితే ఇంకేమైనా ఉందా? కనీసం అది చేసిన చెప్పుకునే పరిస్థితి మాకు గతంలో జరిగినటువంటి అభివృద్ధి గురించి చెప్పుకునేటువంటి వెసులుబాటు మాకు లేదా? మాకు ఆ యొక్క అధికారాలు లేవా? గతంలో మా ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమం ఏంది, అభివృద్ధి ఏంది, రైతులకు ఏం చేసాం, మహిళలకు ఏం చేసాం, విద్యార్థికి ఏం చేసాం, ప్రతి ఒక్కరికి ఎవరికి ఏం చేసాం అనేది ప్రతి ఒక్కరు చెప్పుకుంటున్నాం. దాన్ని కూడా మీరు దానికోసం కూడా గొడ్ల పెడుతూ మీరు అక్కడ పోయి వాడిని తిట్టేసి రండి, వాడు తిడితేనే నా దగ్గరికి రండి, వాడు తిట్టేది నేను చూడాలా, ఎంత తిడితే అన్ని మార్కులను బట్టి మీకు వర్కులను బట్టి మీకు పదవులను బట్టి మీకు కవర్లు. ఏంది ఇదే? ఎక్కడ పోతుంది సమాజం? సభ్య సమాజం తలదించుకునే విధంగా ప్రెస్ మీట్ ఎక్కడన్నా కానీ ఒక ప్రెస్ మీట్ పెడితే ప్రెస్ మీట్ ఆడు కూడా ఇంకా జరిగి ఉండదు. మళ్ళీ ప్రెస్ మీట్ వెంటనే మీరు ఇంటికి పోయి డబ్బులు తీసుకొని ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు ఏదో పెడతా ఉన్నాడు, చూడండి మళ్ళీ వెంటనే ప్రెస్ కూడా అటు పిలిచేసి మళ్ళీ ఇంకో ప్రెస్ మీట్ పెట్టండి. ఆ ప్రెస్లో ఉండేటువంటి మాటలేంది, విధి విధానాలేంది, ఏం మాట్లాడుతున్నారు, గవర్నమెంట్ మంచి చేస్తుందా, చపర చేస్తుందా, సంక్షేమం చేస్తుందా, అభివృద్ధి చేస్తుందా, దాని గురించి మాట్లాడే పరిస్థితి ఏం లేదు. కేవలం ఏదైనా బాగుంటే మేము ఒక మ్యాండేటరీ ఈ రాష్ట్రంలో సంపద సృష్టిస్తా అని చెప్పేసి మన చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మరి విద్యుత్ పేరుతో భారం మోపుతా ఉన్నాడు. దాని మీద ఒక ధర్నా చేస్తామంటే ధర్నా మేము చేయకముందే ప్రెస్ మీట్. మొన్న ఇక్కడ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులని భయపెట్టేసి చెక్కు మీరు కానీ రాకపోతే మీకు చెక్ పవర్ తీసేస్తాం, ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి ఆ సర్పంచ్లు కొనియండి, ఆ సర్పంచ్లు ఇంటికాడ పెట్టండి, ఆ సర్పంచ్ల మీటింగ్ అటెండ్ కాకూడదని చెప్పి హుకుం జారీ చేసి మళ్ళీ ఆ రోజు మేము ధర్నా జరిగిన మళ్ళీ ఒక అరగంటకి ఏడన్నా పెడతారా? ప్రతిపక్షం ఏడన్నా ఒక దగ్గర ఒక ప్రెస్ మీట్ పెడితే పాలకపక్షం ఏదైనా ఉంటే పక్క రోజో ఇదో మళ్ళా రోజో వాళ్ళకి ఏదైనా కార్యక్రమం వచ్చినటువంటి సంభాషణలో నిన్న పెద్ద ఈ పోటుగాళ్ళు పెట్టారయా, ఈ విధంగా చేశారంట, మాకన్నా చేసేవాళ్ళరా, ఇంత అభివృద్ధి చేస్తున్నాం, ఈ రోజు ఇప్పుడే మళ్ళీ రిబ్బన్ కట్ చేశాను, ఆడ శంకుస్థాపన చేశాను, ఇక్కడ ప్రారంభోత్సవం చేసాను చెప్పుకుంటారు. ఇది అట్టుగాదే ప్రెస్ మీట్ ఆడ ఇంకా జరుగుతానే ఉంటుంది. మీ ఫోన్లో వచ్చేసి ప్రెస్ మీట్ అంటే మీరు వచ్చేసేయండి, మళ్ళీ ఇంకొక అరగంటలో మా దగ్గర ఉంటుంది ప్రెస్ మీట్. ఆ ప్రెస్లో ఏంది పూర్వపురాలు పరిశీలించేది కూడా ఏమంటే డబ్బు ఉంది, డబ్బు నా దగ్గర ఉంది, దేనైనా కొనగలనని అహంకారంతో ఈ యొక్క కోవూరు నియోజకవర్గం అల్లడిల్లిపోతా ఉంది. అహంకారం మధ్యలో కోవూరు నియోజకవర్గం తల్లడిల్లిపోతా ఉంది. మరి ఇన్ఛార్జీల మధ్యలో కోవూరు నియోజకవర్గం అనగా అల్లాడిపోతా ఉంది. ఒక్కసారి ఆలోచించి ఇప్పటికే నివురు కప్పిన నిప్పుగా ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ కార్యకర్తలు, ఆ కార్యకర్తలు, మీ కార్యకర్తలు, మా కార్యకర్తలు, మా వాళ్ళు, మీ వాళ్ళు కలేసుకొని ఉన్నటువంటి అందరూ ఎదురు చూస్తున్నారు. ఏ రోజు వస్తుందా పడిగిప్పి కాటేద్దామని ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ రోజులు దగ్గర పడతాయి. ఇటువంటి చిల్లర ఉన్నటువంటి ఈ యొక్క రౌడీ షీటర్లు, డిఫాల్టర్లు, పనికి మాలినాడు వాళ్ళని తీసుకొచ్చేసి ఇక్కడ మీరు పోయి ఒక
చెత్త ప్రెస్ మీట్ పెట్టినంత మాత్రాన ఇక్కడ వీసీఆర్ గారు భయపడేది ఏంటో ఉండదు. ఒకసారి అది మీరు కల్లోనే. ఇంకేదైనా ఉంటే సినిమా రేపు చూపిస్తా. తర్వాత కూడా స్పెషల్ బులెటిన్తో పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ప్రెసిడెంట్ కానీ వారి నంబర్లకు కానీ ఎలాంటి ఎవరికి పైసలు ఇచ్చే అలవాటు ఎవరికీ లేదు. మమ్మల్ని ఎవరు వచ్చి అడిగిన రోజు లేదు. మా వ్యాపారం ఏదో మేము చేసుకుంటున్నాం, మా కమిషన్ తీసుకుంటున్నాం, రైతులకి ధాన్యం డబ్బులు ఇస్తున్నాం. అంతేగాని ఏ రాజకీయ పార్టీకి కానీ ఏ రాజకీయ నాయకులకు కానీ ఎవరికి ఎలాంటి సంబంధం లేదు. మిల్లర్స్ వస్తారు,